బాటలో పోతుంటే చూడక పల్లెరిగాయలు దొక్కితే ఈ పల్లెరిగాయలు పాడుగాను అని అంటాముల్లా. కానీ ఈ పల్లెరిగాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే కళ్ళకద్దుకొని నెత్తిలో పెట్టుకుంటామన్నా. ఆయుర్వేదంలో ప్రాముఖ్యం పొందిన ఈ పల్లేరు చెట్టు కాయలు కొమ్మలు పువ్వులు గిట్ల చెట్టుతోని మొత్తం పని ఉంటదుల్లా. మరి కిడ్నీలలో ఎంత పెద్ద రాళ్లనైనా పలగొట్టి మూత్రంతో బయటికి వెళ్ళగొడుతుంది. అట్టనే ఈ పల్లేరుగాయలు లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతాయిల్లా. మళ్ళా ఉరుకుల పందెంలలో పాల్గొనేటోళ్ళు ఈ తీసుకుంటే వెనకకు మళ్ళీ చూసే ముచ్చటే ఉండదు. ఇక అట్టనే గుండెకు మంచి చేయటం మళ్ళా ఆస్తమాకు చాలా ఉపయోగపడుతుంది. అన్నా నువ్వు బల చెప్తున్నావు గానీ పల్లెరిగాయలకు అన్ని ముళ్ళులే ఉంటాయి, ఎట తీసుకోవాలన్నా అని అనుకుంటున్నారా? ఇక పల్లెరిగాయలు అన్ని ఏరుకొచ్చి నీడకి ఎండబెట్టి నీళ్లలో శుభ్రంగా కడిగి ఒక సర్వల పల్లెరిగాయలకు సమానంగా ఆవు పాలు పోసి పూర్తిగా ఇనికిపోయేదాకా వేడి చేసి దించి మళ్ళా ఎండబెట్టి పూర్తిగా ఎండినాక దంచి పౌడర్ చేసి రోజు పాలల్లో లేదా నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇంకో ముచ్చట ఏంటంటే పల్లెరిగాయ చెట్లలో రెండు తీర్లు ఉంటాయన్న. ఇగో మనం చూపిస్తున్నది చిన్న పల్లెరిగాయల చెట్టు అంటారు. ఇగో గీదాన్ని మాత్రం ఏనుగ పల్లెరిగాయలు లేదా పెద్ద పల్లెరిగాయలు అని అంటారన్న. ఈ పెద్ద పల్లెరిగాయలు దొరికితే మాత్రం అస్సలే వదలొద్దు. ఎందుకంటే చిన్న పల్లెరిగాయలతోటి పోలిస్తే పెద్ద పల్లెరిగాయలల్లో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. అగో మళ్ళా గట్ల చెప్తున్నవి ఏందన్నా అంటే 2 రకాల పల్లెరిగాయలలో ఈ గుణాలు ఉంటాయి. 2 రకాల పల్లెరిగాయలు రాళ్లను కరిగిస్తాయి. ఇక గిట్ల కిడ్నీలలో రాళ్లను కరిగించుకోమని మీ దోస్తులకు ఈ వీడియో షేర్ చేయరి.